హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. కంటిన్యూస్గా వచ్చేయండి. ఇప్పుడు మీకు ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే జింగోయి నుంచి అయితే ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. ఈ ఆఫర్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్గా ఇది ఏంటంటే 5 Pay 25 ఆఫర్ అనమాట. మళ్ళీ పాతకే వచ్చారు, ఎందుకంటే ఇంతకుముందు 10 Pay 25 ఆఫర్ ఇచ్చారు. కానీ ఈసారి ఏంటంటే 5 Pay 25 ఆఫర్ అయితే మళ్ళీ రావడం జరిగింది. ఇది 5, 6 తారీఖులు 2 రోజులు అయితే ఆఫర్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. మీకు కావాల్సిన గిఫ్ట్ కార్డ్ అంటే మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేటప్పుడు 50 రూపాయలు. అలా మీరు 5 ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీకు అక్కడ టోటల్గా 250 రూపీస్ అవుతుందన్నమాట. కానీ పేమెంట్ మెథడ్ త్రూ యూపీఐ ద్వారానే మీరు పే చేయాలి. ఇప్పుడు నేనంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కొంటున్నాను. మీకు ఇక్కడ చూడొచ్చు, నేను ఫస్ట్ పేమెంట్ మీకు చూపిస్తాను, మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్, మళ్ళీ 5th పేమెంట్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ యాడ్ చేసుకుని కంటిన్యూ అని క్లిక్ చేస్తాను. తర్వాత పే నౌ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు పేటిఎం యూపీఐ అని ఉంటుంది. పేటిఎం యూపీఐని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నేను పేటిఎం యూపీఐ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం చేద్దాం. జస్ట్ సింపుల్గా పే నౌ అని క్లిక్ చేయాలి. మీ పేటిఎం యాప్లో ఏదైతే డిఫాల్ట్గా ఉందో అదే బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. నేను ఈ విధంగా నా పేటిఎం యూపీఐ ద్వారా అమౌంట్ అనేది పే చేసేస్తాను. ఏ బ్యాంక్ అయినా పర్లేదండి, మీరు ఈజీగా అమౌంట్ని అయితే పే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా, మీరు ఏ బ్యాంక్ ద్వారా మీరు పే చేయాలనుకుంటున్నా ఆ బ్యాంక్ని ఎంచుకొని ఈ విధంగా మీరు అమౌంట్ అంటే ఏదైతే యూపీఐ పిన్ ఉందో దాన్ని ఇచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇలా మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, ఇలా అయిన తర్వాత మీకు ఒక పేటిఎంలో ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా మనకి ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. ఆ గిఫ్ట్ కార్డ్ మీకు ఎలా రీడీమ్ చేయాలో మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏంటంటే స్నాప్ వర్కింగ్లో లేదండి. కానీ మీరు అందరూ వెయిట్ చేసి కొంచెం పేషెన్సీగా ఉండి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక 10 డేస్లో ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ అయిపోతాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సమ్టైమ్స్ ఏంటంటే ఇలా పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది ఇలా చూపిస్తుంది, కానీ మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే అక్కర్లేదు. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్లోకి వెళ్ళాలి. క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మై ఆఫర్స్లోకి వెళ్తే ఇక్కడ యాక్టివేట్ ఆఫర్ అని ఉంటుంది. ఒకటి చెప్తున్నాను, మీరు 6వ తారీఖు ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీరు 7వ తారీఖు వరకు ఈ ఆఫర్ని అయితే అప్లికేబుల్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చెప్తాను. ఈ ఆఫర్ యాక్టివేట్ చేసిన తర్వాత వితిన్ 48 అవర్స్లో మనం దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. నేను ఈరోజు 5th April 8:38 PM నేను ఆఫర్ని అయితే యాక్టివేట్ చేశాను. అంటే నేను 7th 8:37 PM వరకు నేనైతే ఈ ఆఫర్ని అయితే యూజ్ చేయొచ్చు. వితిన్ 48 అవర్స్ వరకు ఈ ఆఫర్ నేను వాడొచ్చు. వాళ్ళు 5th, 6th అని చెప్పారు కదా, మనం 6th వరకు ఆపేయాలని చాలామంది అనుకోవచ్చు. లేదండి, ఒకే రోజు మీరు 5 ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ వెంటనే ట్రాన్సాక్షన్ చేస్తారని చేసుకోండి. కొంతమందికి యూపీఐ లిమిట్ అయిపోతుంది, వాళ్ళు కూడా కాస్త వెయిట్ చేసి అయితే చేయండి. ఫైనల్గా నేను ఇప్పుడైతే ఇక్కడ మనం ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. వితిన్ 24 అవర్స్లో మనకి గిఫ్ట్ వచ్చర్ అయితే వితిన్ 3 వర్కింగ్ డే అండ్ 3 అవర్స్లో క్రెడిట్ అయిపోతుంది. ఏదైతే పేటిఎం క్యాష్ బ్యాక్ ఉందో అది వితిన్ 24 అవర్స్లో మనకి పేటిఎం వాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మోబిక్విక్ నుంచి అయితే నేను మీ అందరికి ముందుగానే చెప్పేస్తున్నాను, ఎవరైతే పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయో, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ, డిజి పేమెంట్స్ బ్యాంక్ కానీ, ఏవైతే పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరికి కూడా ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ కాదు. మీరు ఒకవేళ ఏదైనా బ్యాంక్ పెట్టుకొని అంటే ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ కానీ ఇలాంటి బ్యాంక్స్ పెట్టుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తారంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1000 రూపాయలు సెండ్ చేస్తే మనకి 10 రూపాయలు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్లో అంటే ఏప్రిల్ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ అయితేనే ఇది వస్తుంది. ఎనీ యూపీఐడికి మీరు సెండ్ అయితే చేయొచ్చండి. ఇక్కడ నేను లాస్ట్ టైం మీకు ఏంటంటే ఇది చెప్పడం మర్చిపోయాను, కానీ ఈసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఫస్ట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ April 10 అని ఉంది. అయితే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే 2nd నుంచి April 30 వరకు అయితే ఉంది. నా ఏదైతే ఫోన్పే యూపీఐ ఐడి ఉందో నేను దాన్ని ఎంటర్ చేసేసుకొని మీరు కూడా మీ ఫోన్పే యూపీఐ ఐడి కానీ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే 1000 రూపీస్ ఇక్కడ నాకు ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ లింక్ ఉంది. కానీ ఇక్కడ మీరు చూడవచ్చు కంప్లీట్ పేమెంట్ అని ఉంటుంది. కంప్లీట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు పేమెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నా యూపీఐ ఐడిని అయితే నేను ఎంటర్ చేసేసుకొని పేమెంట్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇన్స్టాంట్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు నాకు 10 రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు ఈ అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా అన్నది కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ముందు 25 ఉండేది, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అని చెప్పేసి యూపీఐ 10 రూపీస్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా అయితే మోబిక్విక్లో కూడా ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఏంటంటే పేటిఎంలో ఒక డీల్ అనేది రావడం జరిగింది. ఇది మీకు ఏంటంటే పేటిఎం యాప్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు పేటిఎం యాప్లోకి వెళ్ళిన తర్వాత ఒక కోడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ కోడ్ని మీరు సెర్చ్ చేశారనుకోండి, RECH MOBI 50 అనే ప్రోమో కోడ్ని అయితే మీరు MOBI RECH 50 అనే ప్రోమో కోడ్ని అయితే సెర్చ్ చేయండి. చూడండి ఒకసారి ఇక్కడ మీకు వర్డ్ చెప్తాను, అది కరెక్ట్గా MOBI RECH
50 అనేది నేను ప్రోమో కోడ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. జస్ట్ ఈ వర్డ్ నేను సెర్చ్ చేస్తేనే నాకు కొన్ని డీల్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనిలో నేను కస్టమైజ్ చేసుకొని ఒక 30 రూపీస్ 20 రూపీస్ లాంటి ఏదైనా ఫ్రీ డెలివరీ ఉండే డీల్ని అయితే ఏదైనా బై చేశాను అనుకోండి, ఇక నేను లో టు హై పెట్టుకుంటాను. లో టు హై పెట్టుకొని ఏదో ఒక డీల్ని కొన్నాను అనుకోండి, ఆ డీల్ ద్వారా ఏంటంటే నాకు ఎంతో కొంత ఇక్కడ 50 రూపాయలు వర్త్ ఆఫ్ రీఛార్జ్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. కానీ మీకు ఎవరికైనా ఈ గ్రాసరీతో పాటు మీకు అది కూడా బెనిఫిట్ కావాలి అనుకుంటే కనుక మీకు గ్రాసరీ ఫ్రీగా వస్తున్నట్టు, ఎందుకంటే అక్కడ మీకు 50 రూపీస్ రీఛార్జ్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మొబైల్ అసలు మీకు ఆ కోడ్ ఏంటి అనేది అప్లై చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒకటి తీసుకున్నాను 28 కానీ ఒక 40 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నాను. కొంచెం హైయెస్ట్ ప్రోడక్ట్ అయితే ఏం లాభం, మనకి ఏదైనా ఫ్రీగా వచ్చేది కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ప్రోమో కోడ్ అయితే చూసుకున్న, ఎవరెస్ట్ మసాలా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మీరు ఎవరెస్ట్ మసాలాకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఫర్దర్గా బై ఆప్షన్, చాలామందికి ఏంటంటే ఇక్కడ లొకేషన్ అనేది అప్లికేబుల్ అవ్వదు, ఎందుకంటే గ్రాసరీ కదా, అన్ని ఏరియాస్కి ఇక్కడ మీకు అవైలబుల్ అవ్వదు. ఇక్కడ చూడండి, నాట్ అవైలబుల్ ఫర్ డెలివరీ యువర్ లొకేషన్ ఎట్ అని ఉంది. ఇక నేనైనా ట్రై చేస్తాను మీకు ప్రోమో కోడ్ అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి. అయితే ఈ విధంగా నేను అయితే ట్రై చేస్తున్నాను. ట్రై చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఉంది, యాడ్ ఆఫర్ అని ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అంటే MALL MAL RECH 50 అనే ప్రోమో కోడ్ అయితే అప్లై చేయండి. ఈ విధంగా మీరు ప్రోమో కోడ్ అప్లై చేస్తే కనుక మీకు 50 రూపాయల రీఛార్జ్ కోడ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది వాళ్ళ చెప్పిన దాని విధంగా జరుగుతుంది. అదేవిధంగా మూవీ సేవర్ 100 అనే ప్రోమో కోడ్ కూడా ఉంది. ఇది నో మినిమం కార్ట్ వాల్యూ అన్నాడు. మీరు 10 రూపాయలు ఏదైనా ప్రోడక్ట్ పెట్టేసి దాని ద్వారా చేస్తే కనుక ఇక్కడ 2 మూవీ టికెట్స్కి మీకు 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ 2 ఆఫర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా అయితే మీకు చెప్పాల్సింది ఇదే. ఇంకో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు పేటీఎంలో నుంచి అయితే మనకి చాలా మనీ ట్రాన్స్ఫర్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. అందరికీ ఒకేలా కాదండి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉన్నాయి. మీకు అవేంటి ఎలా అని నేను చెప్తాను. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఆఫర్స్ అనేసి ఉంటుంది క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్తే. ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు నాకైతే 2 ఆఫర్స్ కన్సిడర్ చేస్తాను, అంటే ఇక్కడ చూపిస్తున్నాయి. నేనైతే ఏ విధంగా యూజ్ చేస్తాను దాన్ని బట్టి 20/20 అండ్ 20/30 ఆఫర్ 35 ఆఫర్ అయితే రావడం జరిగింది. వీటి వాల్యూస్ ఏంటి అని మీ టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు ఏదైతే ఆఫర్ అయితే ఉందో, మీకు ఏదైతే ఆఫర్ కనిపిస్తుందో, అంటే నాకు 20/35 ఆఫర్ ఉంది కదా, నేను దానికి మినిమం వాల్యూ ఎంత, ఇక్కడ 50 రూపీస్ 5,000 రూపీస్ మినిమం వాల్యూ. ఈ ఆఫర్ నేను ఎన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే 100 టైమ్స్, అంటే 100 × 35. టోటల్గా ఇక్కడ ఏంటంటే నేను ఎర్న్ చేసుకునేది ఏంటంటే 3,500 రూపీస్ నేను ఎర్న్ చేసుకోగలుగుతాను ఈ ఆఫర్ ద్వారా. కానీ ఇక్కడ మీకు మినిమం వాల్యూ వచ్చేట 5,000 రూపీస్. కొంచెం చూసి ఆలోచించి చేయండి. ఇదే విధంగా ఏంటంటే మీకు ఏదైనా ఆఫర్ వచ్చింది అనుకో 20/35 కానీ 20/20 కానీ 20/20 వచ్చేటప్పటికైనా 3,000 రూపీస్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా చాలామందికి 10/10 అండ్ 10/30 కూడా ఆఫర్ అయితే ఎవరికి కొంతమందికి వచ్చినట్టుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు మినిమం ఎంత అయితే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకొని ఎనీ యూపీఐకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఈ ఆఫర్స్ అన్ని April 30 వరకు అయితే ఉన్నాయి. అప్పటి వరకు మీరు అయితే యూజ్ అయితే చేసుకుంటారని అనుకుంటాను. ఓవర్గా చెప్పాల్సింది ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.